మీ సొమ్మేమన్నా పెడుతున్నారా? లేదు కదా. మీకెంత వాటా ఉందో మాకు అంతే వాటా ఉంది. ఇదిగో నువ్విలా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోనక్క. నువ్వు చేస్తూ పోతే నేను మౌనంగా ఊరుకోను చెల్లి. నా కొడుకు కోసం నేను ఎంతకైనా తెగిస్తానక్క. తెగే వరకు లాగితే నేను మన బంధాన్ని తెంచుకుంటాను చెల్లి. అలాంటి బంధాన్ని పట్టుకొని నేను ఊగనక్క. ఊగకపోతే పడు. ఎవరికి కావాలి ఇక్కడ? నా కూతురు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళదు. ఏంటి నువ్వు? నీకు తెలీదే, నువ్వు ఊరుకో. నన్ను ఊరుకోమంటావేంటి? నిన్ను చెప్తుంటేను. మా అత్తగారింటికి వెళ్ళడానికి నేను ఒప్పుకుంటే మధ్యలో నీకేంటి? పద్మ, వాళ్ళ మాటలు వినకు. ఇదిగో విన్నదారని మార్చాలనుకోకక్క. మారిన మనుషులు మీరు, కఠినంగా మాట్లాడుతుంది మీరు. అమ్మా, నేను చెప్పేది విను. తమ్ముడు కోసం అర్థం చేసుకో. నీకే అర్థం కావట్లేదే. వాడి వ్యాధి వెనుక కారణం నిన్ను పంపించాలని. నా కొడుకు అలాంటి బుద్ధిలే లేవక్క. ఉన్నవే చెల్లమ్మ, బయటపడుతున్నాయి. అక్క మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు అదుపులో ఉండి మాట్లాడు చెల్లి. అదుపు తప్పుతుంది నువ్వక్క. నువ్వే నువ్వే. అరే నువ్వే అని చెప్తున్నాను కదా. అరే నేను కాదు, నువ్వే. నువ్వే. ఆపండి. ప్లీజ్ గొడవద్దు. గొడవ పడ్డానికి వచ్చింది మీ పెద్దత్తే. గొడవ అవడానికి మూలం మీ చిన్నత్తే. ఎవరైనా పరువు పోతుంది మనది. ఆలోచించండి, ఆవేశపడకండి. బావన్న మాటకి పద్మదుని ఎలా ఉంచాలో చూడండి. గొడవ పడకండి. గొడవ విడతీస్తుందే కానీ సొల్యూషన్ చూపించదు. ఇంత జరిగాక ఇంకా నేను ఆలోచించను. అమ్మా, నువ్వు ముందు ఇక్కడి నుంచి పదా. తేల్తేనే వెళ్ళేది. పద్మ వెళ్తేనే తేలేది. నా కూతురు వెళ్ళదు. పెద్దత్త, ఈ విషయంలో నేను ఎవరి మాట వినను సాము. నేను వినను. చూసావా ఎలా అంటుందో? రా చెప్తాను. ఏం చెప్తావే నువ్వు? అమ్మా, నువ్వు ముందురా. ఇదిరా, ముందే చెప్తున్నాను, నా కూతురు వెళ్ళదు కాక వెళ్ళదు. వెళ్ళదు. ఎందుకు వెళ్ళదో, ఎలా వెళ్ళదో నేను చూస్తాను. ఏంటి నువ్వు మధ్యలో? నేను మన అనుకుని మాట్లాడుతున్నాను. సమస్యను పెంచుకుంటూ పోతే సమస్య మిగులుతుంది. పరిష్కారం కనపడొచ్చినత్త. ఈ మాటలు వెళ్ళి ఆవిడ గారి దగ్గర మాట్లాడు, నా దగ్గర కాదు. సరే, నేను పెద్దత్తతో మాట్లాడతాను. మాట్లాడడం ఒకటే కాదు, పద్మ ఇక్కడ ఉండకుండా చెయ్యాలి. సరే, చేస్తాను. అనడం కాదు, రిజల్ట్ కనిపించాలి. కనిపిస్తుంది చిన్నత్త. మీరెప్పట్లాగే కలిసి కనిపించాలి. ఇలా కనిపించకూడదు. అక్కడ చెప్పు, ఇక్కడ కాదు. సరే, నాకు నా బిడ్డే ముఖ్యం. నాకు మనమందరం ముఖ్యం చిన్నత్త. వచ్చింది పెద్ద, అందరం ముఖ్యమాట. కబుర్లు చెప్తా. అరే ఏంటి, ఏం చెప్తావు? ఏం చెప్పడానికి తీసుకొచ్చావు ఇప్పుడు చెప్పు. నేను మా ఆయనతో మా ఇంటికి వెళ్తాను. ఏ మొహం పెట్టుకుని వెళ్తావే? నువ్వు వెళ్తే మెత్తగా రాణిస్తుంది అనుకుంటున్నావా? జరిగిందంటే మర్చిపోయావు ఏంటి? చేసింది నువ్వు, ఆవిడని అవమానించింది నువ్వు. మధ్యలో నేనేం చేశాను? ఇది మరీ బాగుంది. నేనేమన్నానే? నయాన కాని పని భయాన అవుతుందని ఏదో కాస్త భయపెట్టాను. అది తప్పేనా? తప్పు కాదా అమ్మా? ఏంటి తప్పు? ఏంటి తప్పు? అత్తింట్లో నా కూతురు బాధపడకుండా కాపురం చేసుకోవాలనుకోవడం తప్ప? నా సుఖాన్ని కోరుకోవడం తప్పు కాదమ్మా. కానీ అక్కడ ఏ కష్టం కలగకపోయినా నీ అజమాయిషి చూపించడం తప్పే కదా అవుతుంది. చూపించాను అంటే నీకోసమే కదా. దానికే మీ అత్త నిన్ను అన్నెన్ని మాటలనేస్తుందా? నువ్వు అంటుంటే ఆవిడ పడదు కదమ్మా. ఏంటే కొత్తగా మీ అత్తను వెనకేసుకొస్తున్నా? వెనకేసుకు రావట్లేదమ్మా, నిజం చెప్తున్నాను. అంటే పద్మదిని అక్కడున్నన్ని రోజులు వాళ్ళ అత్తయ్యకి ఈవిడికి గొడవలున్నాయా? నేను చెప్పేది నిజమే. మీ అత్త గయ్యాళి. నిన్ను నీ మొగుడుతో సంతోషంగా ఉండనివ్వదే. నీ కాపురం సజావుగా సాగనివ్వదు. అందుకే తీసుకొచ్చేసాను. ఆయన రాకపోతే ఏం చేసేదాను? వచ్చారుగా, ఇంకా ఇప్పుడు ఆ విషయం ఎందుకే?
ఈ విషయం ఎప్పుడైనా మాట్లాడాల్సిందేనమ్మా. నీ తమ్ముడు మాట్లాడాడని మాట్లాడుతున్నావు. బయట వాళ్ళు అనే వరకు ఉండాలా అమ్మా? పద్మా, అవునమ్మా, నేను ఆ అవమానం పడలేను. నాతో పాటు ఆయన్ని కూడా తలదించుకునేలా చేయలేను. ఊరోళ్ళ కోసం నువ్వు బాధపడతావా? నువ్వు వచ్చి సారీ చెప్తే ఆవిడ కోపం పోతుందమ్మా. చిచి, నేను సారీ చెప్పాలా? అది జరగని పని. అయితే నేనే వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడతానమ్మా. దానికి నేను ఒప్పుకోనే. మరి దేనికి ఒప్పుకుంటావు పెద్దత్త? సాముదినా, భయపడకు పద్మదిన. మీరింతకాలం దాచిన నిజాన్ని నేనెవరికీ చెప్పను. అదంటుంది కానీ నా తప్పేం లేసాము. లేనప్పుడు సారీ చెప్పను అంటావు, అంతే కదా? అంతే. ఆవిడ నీకు సారీ చెప్తే ఓకేనా? ఆవిడెందుకు చెప్తుంది? చెప్పదు. చెప్తే పద్మదుని పంపడానికి నీకు అభ్యంతరం ఏమైనా ఉందా? అదక్కడికి వెళ్ళడం ఎందుకు అని. గౌరవం కోసం. మావయ్య గౌరవాన్ని నువ్వు కాపాడినప్పుడు తన భర్త గౌరవాన్ని తను కాపాడుకోవాలని అనుకోదా? నువ్వు నీ అత్తగారింట్లో ఉన్నప్పుడు తను ఉండాలనుకోదా? అది కాదు శాము. ఒక్కసారి పంపుదాం పెద్దత్త. ప్రాబ్లం అనిపిస్తే తీసుకొచ్చేద్దాం. వెళ్తామమ్మా. మీ అత్తగారు ఒప్పుకోవాలి కదే. నువ్వు మాట్లాడకుండా ఒప్పించే బాధ్యత నాది. ఇంకేం మాట్లాడకు పెద్దత్త. ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఫెయిల్ అయితే ఇక ఈ విషయం గురించి నేనెవ్వరినీ మాట్లాడనివ్వను. ప్లీజ్ పెద్దత్త. థ్యాంక్స్ పెద్దత్త. చిన్నత్త, పెద్దత్తతో మాట్లాడాను. ఏమంది? పేరును పొమ్మందా? ఆహా, పద్మదిన్ని పంపిస్తాను అంది. నిజంగానా? పంపిస్తానందా? మరి ఇంకే పంపించేమను. అంటే అంటే అని సాగదీస్తున్నావంటే ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టే. అంత తేలిగ్గా ఒప్పుకుంటుందా? వెళ్లే వరకు నేను ఊరుకుంటానా? చిన్నత్త, ముందు నేను చెప్పేది విను. పెద్దత్త ఆలోచించే దాంట్లో అర్థం ఉంది. ఏమిటో అది? ఇన్ని రోజులు పద్మదిన ఇక్కడే ఉంది కదా. ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో ఇప్పుడు వెళ్తే వాళ్ళేమైనా మన గురించి వేరేలా అనుకుంటారని ఆలోచిస్తుంది. ఏమనుకుంటారు? చెప్పే విధంగా చెప్తే సరిపోతుంది. అన్ని తెలివితేటలు పెద్దత్తకున్నాయంటే నువ్వు నమ్ముతావా చిన్నత్త? అందుకని నేనేం చేయను? నువ్వే పద్మదిన వాళ్ళ అత్తగారితో మాట్లాడు. నేనే మాట్లాడతాను. ఆవిడ ఎదురు మాట్లాడకుండా నువ్వు ఒక్కదానివే మన ఇంట్లో మాట్లాడగలవు. అత్తగారున్నారుగా. చిన్నత్త, అమ్మమ్మకి బావకొచ్చిన వ్యాధి గురించి చెప్పలేదు కదా. ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడమంటే బావకొచ్చిన వ్యాధి గురించి చెప్పాలి. చెప్తే అమ్మమ్మ తట్టుకోగలదంటావా? అవును, తట్టుకోలేరు. వాడికి జబ్బు వచ్చిందని తెలిస్తే నిజంగానే తట్టుకోలేరు. అందుకే నిన్ను మాట్లాడమంటున్నాను. నీ వల్లే అవుతుంది చిన్నత్త. పద్మ వాళ్ళ అత్తయ్యకి కోపం ఎక్కువని అక్కే చెప్పింది. నేను మాట్లాడితే బాగుంటుందా? పద్మదిన వెళ్ళడం అంటూ జరగాలంటే నీ ఒక్కదాని వల్లే అవుతుంది.
మాటలతో కట్టిపడేయడం నీకే సాధ్యం. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం నీ తర్వాతే ఎవరైనా. ఏమన్నా? అదే నువ్వు మాట్లాడగలవని చెప్తున్నాను చిన్నత్త. భయపెట్టగలవు, బతిమాలగలవు. ఆవిడ మాటల్ని బట్టి నీ మాటల్ని నువ్వు మార్చగలవు. ఆవిడ్ని నీకు దాసోహం అయ్యేలా చేయగలవు. చేయగలంటావా? మీ అబ్బాయి కోసమైనా చేయాలి. ఆవిడ చేయాల్సింది నేను చేయాల్సి వస్తుంది. తప్పుతుందా? చేస్తాను. చిన్నత, ముందు ఫోన్ చేసి నీ ప్రతిభ చూపించు. ఐ థింక్ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్లోనే అయిపోతుంది అనుకుంటున్నాను. నన్ను బానే మునగ చెట్టు ఎక్కించేస్తున్నావు. నాకేం అవసరం చిన్నత్త, నువ్వు అలా అనుకుంటే వదిలే. లేదులే, ఫోన్ చేస్తాను. సరే పద చిన్నత్త. చిన్నత్త ఆవిడేమైనా పెద్దత మీద చాడీలు చెప్తుందేమో, నువ్వు అస్సలు వినకు. అంటే పద్మధున ఎన్ని రోజులు ఇక్కడే ఉంది కదా, ఆ కోపంలో ఏమైనా అంటుందేమో. అన్న ప్రతి దానికి సమాధానం చెప్తాగా. ఇందుకే చిన్నత్త నువ్వే కరెక్ట్ అన్నాను. అవన్నీ ఏం అక్కర్లేదులే, పద. చిన్నత్త ఇదే నంబర్. చిన్నత్త నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతుండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నీ మంచితనం పెద్దత కూడా తెలియాలి కదా చిన్నత్త. ఎందుకులే? లేదు నీ గొప్ప మనసు చూడాలి, నేను తీసుకొస్తాను. ఇందులో నా మంచితనమే ఉంది. పద్మను పంపించారనేగా చేస్తుంది. అయినా అక్క అంత ఆలోచించేది అయితే దాన్ని ఎందుకు తిడుతుంది? మారిపోయింది. మనుషులంతా అంతే. అత్తయ్య గారు, మీరు మాట్లాడితే అమ్మ కోపం పోతుంది. ఏమీ అనుకోకు బాబు, నేను మాట్లాడలేను. శామ్ మాట్లాడతానందిలే. పెద్దత్త చిన్నత్త మాట్లాడుతుంది, రండి. ఏంటి, చెల్లి మాట్లాడుతుందా? నేనే మాట్లాడతానన్నాను. పెద్దవాళ్ళతో నువ్వే మాట్లాడతావు, నేనే మాట్లాడతానని ఫోన్ తీసుకుంది. మాట్లాడుతుందా? అంతంత మాత్రంగా ఉన్న చుట్టరికాన్ని పూర్తిగా చెడగొట్టేస్తుందేమో. పెద్దత్త ఏదో ఈ మధ్య మీ గొడవలు వచ్చినంత మాత్రాన తన్ని వదులుకుంటుందా, వద్దనుకుంటుందా? నువ్వంటే చిన్నత్తకి చాలా ఇష్టం. చెడగొట్టేలా చేయదు, కలిపే సహాయమే చేస్తుంది. ఏం చేస్తుందో చూస్తానుగా, పద. లైన్ కలవట్లేదే. రింగ్ అవుతుంది. హలో హలో, ఎవరు? హలో, దుర్గ గారేనా? అవును, ఎవరు మాట్లాడేది? నేను జయంతి వదిన గారు, వజ్రపాటి సావిత్రమ్మ గారి చిన్న కోడల్ని. ఓ మీరా? ఏంటి చాలా రోజులకు గుర్తొచ్చాం? మేమొకరం ఉన్నామన్న సంగతి మీరు మర్చిపోయారనుకున్నాం. మర్చిపోయే వాళ్ళకి అది వర్తిస్తుంది. మిమ్మల్ని మనసులో పెట్టుకుని అభిమానించే మాకు మాత్రం అది వర్తించదు. సరే సరే, ఏంటి విషయం? ఏముందండి, మీ అమ్మాయిని మీ దగ్గరికి పంపిద్దామని అక్క అనుకుంటుంది. మీ అక్కేగా ఆ అమ్మాయి విషయంలో నన్ను నానా మాటలంది. ఆవిడేమైనా పెద్దత మీద చాడీలు చెప్తుందేమో, నువ్వు అస్సలు వినకు. అంటే పద్మధున ఎన్ని రోజులు ఇక్కడే ఉంది కదా, ఆ కోపంలో ఏమైనా అంటుందేమో. అప్పుడు అన్నందుకు ఎప్పటినుంచో బాధపడుతుందిలేండి.
కడుపు నిండా తినడం లేదు, సరిగ్గా నిద్రపోవడం లేదు. చేసిన తప్పుకి చింతిస్తుంది. తల్లి నుండి బిడ్డని వేరు చేశాని అని ఏడుస్తుంది. మీ కొడుకు కోడలు మీ దగ్గరుంటే మీరు ఆనందిస్తారని ఇప్పుడు అనుకుంటుంది. మరి అనుకున్నావిడ చేయకుండా మీరు చేస్తున్నారేంటి? ఆ, అది ఆ, మీతో మాట్లాడలేక, అంటే మాట్లాడే ధైర్యం లేక కాదు. మా అక్క ఎంత పెద్దవాడితోనైనా మాట్లాడగలదు. కానీ మీ మీదున్న మర్యాదతో కొంచెం ఇబ్బంది పడుతుంది. మీ విలువని పెంచడానికే మాట్లాడలేకపోతుంది. ఎంతైనా ఆడపిల్లనిచ్చిన తల్లి కదండి. అప్పుడేదో అని ఉంటుందిలేండి. మీరే కాస్త పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి అని ఇప్పుడు ఫోన్ చేసి ఒక మాట చెప్తే సరిపోతుందా? ఏమండి, సరిపోతుందా అంటే సమస్యని ఇంకా పెద్ద చేసుకోకూడదని నా అభిప్రాయం, అంతే. ఇదిగోండి, పోలీసుల దగ్గర నుంచి పొలిటీషియన్స్ వరకు మాకు తెలియని వారు లేరు అనేది మీకు తెలుసు. గోటితో పోయేదానికోసం గొడ్డల దాకా వెళ్లరు అని నేను అనుకుంటున్నాను. మా పద్మ కూడా అత్తయ్య గారింటికి వెళ్తాను అని కలవరిస్తోంది. కడుపుతో ఉన్న అమ్మాయి కోరిక తీర్చడం భావ్యం కదండి. మీరేమంటారు వదిన గారు? మీరింత చెప్పిన తర్వాత కాదని ఎలా అంటాను జయంతి గారు? సంతోషం అండి, చాలా సంతోషం. ఇంతకీ మీరే వస్తారా, మమ్మల్ని తీసుకొచ్చి దింపేయమంటారా? మీరెలా అంటే అలా. మీకు శ్రమెందుకులేండి, నేనే మంచి రోజు చూసుకుని వస్తాను. వదిన గారు, రేపు ఎల్లుండి 2 మంచి రోజులేనండి. అవునా? ఆ 2 రోజుల్లో ఏదో రోజు వస్తాలేండి. మంచిది వదిన గారు, ఉంటాను. ఉంటానండి. పద్మని తీసుకెళ్ళడానికి ఆవిడే వస్తానన్నారు. పెద్దదా విన్నావుగా? చెల్లి, చెల్లి, నిన్నెన్ని మాటలన్నాను, అవేవి పట్టించుకోకుండా నువ్వెంత గొప్పదానివి చెల్లి. కోపం ఉంటే మాటల వరకే ఉంటుందక్క, కడుపులో ఏం పెట్టుకోను. నీలాంటి చెల్లినా నేను తిట్టాను. నేను నిన్ను అన్నాను కదక్క. నేనంటేనేగా చెల్లి నువ్వన్నావు. నువ్వు అనాలని అనలేదక్క, ఆ పరిస్థితి అలా వచ్చిందా అంతే. అయితే మాత్రం వెనక ముందు ఆలోచించకుండా అలా ప్రవర్తిస్తానా నేను? తప్పు చేశాను చెల్లి, తప్పు చేశాను. లేదక్క, నేను తప్పు చేశానక్క, నన్ను క్షమించక్క. నువ్వే నన్ను క్షమించాలి చెల్లి. నాన్న సూర్య, ఇప్పటిదాకా జరిగింది మనసులో పెట్టుకోకురా. నువ్వు చెప్పిన దానిలో తప్పేం లేదురా, వాస్తవమే ఉంది. నిజాన్ని గుర్తు చేసి నా కళ్ళు తెరిపించావు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, సంతోషం. సామాన్య, మాట్లాడొద్దా సూర్య? అలాగే మాట్లాడు. నీ హెల్తే నాకు ఇంపార్టెంట్. పెద్దమ్మా, అక్క, నేను మిమ్మల్ని కష్టపెట్టుంటే, మీ మనసుల్ని గాయపరిచుంటే నన్ను. తమ్ముడు, ఇప్పటిదాకా అమ్మ చెప్పిందేంటి?
నువ్వు చేసిందే మంచి. నువ్వేం ఫీల్ అవ్వకు. అవునరా, నువ్వు ఈ విషయాలన్నీ ఆలోచించుకో. ఆలోచించకు సూర్య, అమ్మలాంటి పెద్దమ్మని చెప్తున్నా, మర్చిపో. ఇక గుర్తుపెట్టుకోలే అక్క. ఇలాంటి కొడుకు నాకు ఇంకొకడుంటే ఎంత బాగుండో.